ఇక ఏలూరులో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇటు తుఫాన్ తీరం దాటిన తర్వాత నర్సాపురం నియోజకవర్గంలో భారీ నష్టం జరిగింది. మొగల్తూరులో ఇంటిపై చెట్టు విరిగిపడింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మొగల్తూరు కోట ప్రాంతంలో మామిడి చెట్లు కూలిపోయాయి. అధికారులు యుద్ధ ప్రాతిపాదికన కూలిన చెట్లను తొలగిస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు లైవ్ ద్వారా. సాగర్, చెప్పండి, అసలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలకి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? అసలు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అక్కడ ఎలా ఉందనుకోవచ్చు సాగర్? ప్రసన్న, మోంతా తుఫాను తీరాన్ని దాటింది. తీరాన్ని దాటిన తర్వాత ఆ ప్రభావం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మొగల్తూరు పంచాయతీలో నక్కవారిపాలెం గ్రామంలో ఉన్నాం. మీరు చూస్తే ఇక్కడ ఇంటి మీద ఒక పెద్ద చింత చెట్టు పడిపోయింది. ముందు ఇంట్లో ఎవరు లేరని అందరూ భావించారు, కానీ లోపల ఇద్దరు పిల్లలు లోపల ఇంట్లోనే ఇరుక్కుపోయారని మనకు సమాచారం అందుతుంది. తెల్లవారుజాము నుండి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఉంది. అధికారులకు సమాచారం ఇచ్చామంటున్నారు. అధికారులకి సమాచారం ఇచ్చినా ఎవరు ఇక్కడికి చేరుకోలేదు అని చెప్తున్నారు. మీరు చూస్తే కనుక ఇంటి ఆపోజిట్ లో ఉన్నటువంటి చింత చెట్టు, ఒక్కసారి ఇంత పెద్ద చింత చెట్టు అటేపు ఇంటి వైపుకి, అంటే తుఫాను తీవ్రతకు ఇచ్చినటువంటి ఈదురుగాళ్ళకి ఒక్కసారిగా ఇంటి మీద పడిపోవడం జరిగింది. ఇంటి ప్రహరీ గోడ, మెయిన్ గేట్ మొత్తం అంతా కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇంట్లో ఎవరు ఉండే అవకాశం లేదు, అందరూ కూడా బయటకు వచ్చేసి ఉంటారు అనుకున్నా కూడా ఇంటి లోపలే ఇంటికి సంబంధించిన వారు లోపలే ఉండిపోయారు. అయితే ఇక్కడికి చేరుకున్నటువంటి గ్రామస్తులు కొంత ఈ గేట్లను పగలగొట్టి వారిని కొంత రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేశారు, కానీ బయటికి రాలేని పరిస్థితి. ఆడపిల్లలు కానీ లేకపోతే మహిళలు కానీ లోపలే ఉండిపోయారు. అధికారులకు చెప్పా ఉన్నారు, కానీ ఈ రోజు వరకు కూడా, అంటే గత 2 రోజులుగా అధికారులు నిరంతరంగా శ్రమిస్తున్నారు. కొంత ఎక్కడైతే రోడ్లకు అడ్డంగా చెట్లు పడిపోయినాయో వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తూ వచ్చారు. కానీ ఇంటి మీద ఈ విధంగా ఇంత పెద్ద చెట్టు కనీసం ఈ ప్రహరీ మీదను గేట్ మీద పడడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇంకో చోటు కూడా ఇదే విధంగా పూరి గుడిసె మీద చెట్లు పడిపోయిన పరిస్థితి. తుఫాను ఎంత తీవ్రత, వాయుగాళ్లు ఎంత తీవ్రంగా ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకునే పరిస్థితి ఉందనే చెప్పుకోవచ్చు. అసలు ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి, ఎప్పుడు ఎన్నింటికి జరిగింది ఇది? నైట్ టైం 1:30 టైంలో పడిపోయిందని చెప్పి పడిపోతే మేము బయటకు రావడానికి ఇబ్బంది పడతాం. గ్రామస్తులు పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈ టైం దాకా ఇక్కడ ఉండంటే అధికారికి వాళ్ళకి ఫోన్ చేశారు. అధికారులు ఎవరు ఇప్పుడు స్పందించలేదండి. ఇంకా లోన మా ఆడలో లోన గోళ్ళ అయితే దాకా అధికారులు ఎవరు స్పందించలేదు. మా గ్రామస్తులు అదే చెట్టుని తీయాలి లేదని ఆలోచిస్తున్నారు. అంటే రాత్రి ఈదురుగాలి కండి అంత భారీ ఈదురుగాలు మీరు చూసారా? చెట్టు పడిపోయినప్పుడు కానీ పడిపోయినప్పుడు మేము చూడలేదు, కానీ రాత్రి గాలి ఎక్కువ ఉంటుంది. దాని పడిపోయిన తర్వాత మేము చూసామండి. బయట పెద్ద శబ్దం వచ్చింది ఏంటని చెప్పి మేము వచ్చేటప్పటికి తలుపులు తీయడానికి కూడా లేదండి, బయట రావడానికి మాకు అవకాశం లేదు. రాత్రి ఇంకా ఇంటి వెనకాల నుంచి పారి కూడా అయితే బయటకు వచ్చి చూసేటప్పుడు ఇలా ఉందని లోన ఇంకా మా ఆడలు లోన ఎక్కువ ఇంకా బయటకు కూడా రాలేదని లోన ఉన్నారు. వచ్చి గ్రామస్తులు అందరూ సంస్కరిస్తారు, అందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు. ఎవరిదండి ఇల్లు ఇది? లోపల ఎవరున్నారు? లోనండి మా ఆవిడ మా పుట్టినరు ఉన్నారని మేము బయటకు వచ్చేసి మా ఆడలు ఉన్నారు. అంటే ఇక్కడ సచివాలయ అధికారులు చెప్పారా? సచివాలయం నుండి మొత్తం మానిటర్ చేస్తున్నారు, కంట్రోల్ రూమ్ అది పెట్టారు, వెంటనే వస్తామని చెప్పారు కదా. మా గ్రామస్తులందరూ సచివాలయాలకి ఎంఆర్ఓకి ఫోన్ చేశారని పొద్దుట ఫోన్ చేస్తే ఇప్పుడు దాకా ఒకరి మీద ఒకరు పెట్టిన ఎవరు స్పందించి ఇప్పుడు దాకా అధికారులు అన్న వాళ్ళు ఎవరు రాలేదండి. ఓకే ప్రశ్న, మీరు చూస్తే ఇంత పెద్ద చింత చెట్టు ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఇదంతా కూడా గేటు అంతా కూడా పడిపోయిన పరిస్థితి. లోపలే వీళ్ళు మహిళలు ఉన్నారని చెప్తున్నారు. ఒకసారి లోపల కరెంటు తీగలు కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. కరెంటు తీగలు కూడా అడ్డంగా పడిపోయినాయి. పవర్ ఉన్నా కూడా చాలా ప్రమాదకర పరిస్థితి. అమ్మ, ఏంటి మీరు ఇక్కడ ఎప్పుడు జరిగింది ఇది? మీకు గుర్తు తెలుసా ఇది మీకు? ఒకసారి ఎప్పుడు జరిగిందమ్మ ఇది? మాకు 1 గంట 2 ఆ టైంలో తెలుసు. ఇంకా మాకు చాలా భయం వేసిందండి. ఇది పక్కన ఇదంతా పడిపోద్దేమో అని మాకు చాలా బాధ వేసింది.
గోడలు ఇవన్నీ పడిపోతున్నాయి మాకు. ఉన్నాము చాలా ఇబ్బంది. ఎందుకు ఇదంతా ఇక్కడ పడుతున్నామని చాలా భయం వేస్తుంది. ఇల్లు పడిపోయింది అనుకున్నారు అనుకున్నాం ఇందులో ఇది ఇంటి మీద కానీ పడిపోతే మాకు చెట్టు అనుకుని బయట అది కూడా పడిపోతే మా కూత కూడా ఇంకో చెట్టు అంత కాలేస్తుంది బాగా. ఎన్నింటికి జరిగిందమ్మా టైం అదే ఐడియా ఉంది? 1 గంట. ఓకే ఓకే. మొత్తం మీద చూసుకుంటే అధికారులు ఎప్పటికన్నా స్పందించాలి. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఈ చెట్టు ఏదైతే ఇంటి మీద పడిపోయిందో దీన్ని తొలగించాలని అయితే అధికారులు వీళ్ళు విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. అధికారులు స్పందించాలని చెప్పి అడుగుతున్నారని చెప్పుకోవచ్చు ప్రసన్న. ఎందుకంటే ఇట్లా మొగల్తూరు మండలం ఈ తుఫాను తీవ్రత ఎక్కువగా ఈ మొగల్తూరు నర్సాపురం తీర ప్రాంతంకి ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నర్సాపురం తీర ప్రాంతంలో ఉన్న మండలాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఈదురుగాలులు ఎక్కువగా వచ్చినాయి. 2-3 చోట్ల ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక ఇంటి వద్ద ఉన్నాం, మరో ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అది ఇంకా పూరిల్లు, ఇది పక్క సిమెంట్ తో కట్టిన ఇల్లు అయినా కూడా మొత్తం స్లాబ్ అంతా కూడా మొత్తం పడిపోయి, ప్రహరీ గోడ అంతా పడిపోయి, గేట్లంతా పడిపోయి భయానక వాతావరణంలో ఉన్నామని ఇక్కడ స్థానికులు ఇక్కడ ఇంట్లో ఉండేవాళ్ళు చెప్తున్నారు. పూరి గుడిసెలో అయితే అక్కడ అందులో పూరి గుడిసెలో ముందు రోజే వారిని కొంత పునరావాస శిబిరం తరలించడంతో అక్కడ ప్రాణాపాయం తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ అధికారుల స్పందన బాగానే ఉన్నా మరింత కొద్దిగా త్వరితగతిన స్పందిస్తే కొంత ఇదంతా క్లియర్ చేస్తే ఇంట్లో ఉండి మహిళలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే గోళ్ళు దూకి బయటకు వచ్చామని చెప్తున్నారు. ఇంకా అధికారులకు బిగ్ టీవీ కూడా సమాచారం అందించాం ఇక్కడ సచివాలయ అధికారులకి. గత 2 రోజులుగా వారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, రోడ్డు మీద అన్ని తీస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది ఇంట్లో పడిపోయింది కాబట్టి ఇంటి లోపలికి బయటకు వెళ్ళడానికి మహిళలు పిల్లలు భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు దయచేసి స్పందించండి అంటూ కూడా ఇక్కడ స్థానికులు కోరుకునే పరిస్థితి అయితే ఉంది ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు మోంతా తుఫాన్ అయితే తీవ్ర బీభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి. ఇటు మొగల్తూరు జిల్లాలోని ఒక ఇంటిపై అయితే చెట్టు కూలడంతో ఇటు ఇండ్లంతా కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు ఇంట్లో ఎవరు లేకపోవడంతో అక్కడ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఇటు వరి పంటలు కూడా నేలకొరికాయి. ఇటు రోడ్లపై కూడా చెట్లు విరిగి పడడంతో అటువైపు వెళ్లే వాహనాలకి కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరొక వైపు ఇటు కరెంటు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు